న్యాయస్థానానికి తీసుకెళ్తున్నామని చెప్పి జడ్జి గారి కంటే ముందే పోలీసులే నీ జీవితానికి అంతిమ తీర్పు ఇవ్వచ్చా? ఇది మన పరువుకు సంబంధించిన విషయం.
పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. అందులోనూ అవతల వ్యక్తి అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్. కంప్లైంట్ ఎలా ఇవ్వగలం, ఏమని ఇవ్వగలం? మనల్ని అలేఖ్య ఎటూ కాని పరిస్థితిలో ఉంచేసింది. ఏం పర్వాలేదు అంకుల్, మేము ఎలాగైనా సరే అలేఖ్య గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుంటాం. మీరిద్దరూ టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళండి. ఇంటికెళ్ళి మాత్రం ఏం చేస్తాం సిద్ధు? ఆయన నన్ను చూసి బాధపడతారు, నేను ఆయన్ని చూసి బాధపడతాను. ఆంటీ ప్లీజ్, మీరు ఠాగూర్ గారిని ఇంటికి తీసుకువెళ్ళండి. ఆయనకు అసలు ఒంట్లో బాగాలేదు. నా ఒంట్లో బాగుండాలంటే నా కూతురు కనిపిస్తే చాలు. తప్పకుండా కనిపిస్తుంది అంకుల్, తప్పకుండా కనిపిస్తుంది. చూడండి అంకుల్, మేం వెతుకుతున్నాం కదా, మీరు ఇంటికెళ్ళండి. పదండి ఠాగూర్ గారు, ఇంటికెళ్దాం. ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు ఫోన్ చేసిద్దు ప్లీజ్. అలాగే అంకుల్, తప్పకుండా. నేనే నా కొడుకుని అలా వదిలేసానా? అలా జరగడానికి వీల్లేదు. నాకు నా బాబు కావాలి. ఇప్పుడే ఇప్పుడే నా కొడుకు నేను తెచ్చుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యో, మేడం గారు ఎప్పుడొచ్చారు? నేను గమనించలేదే. రమణయ్య, అలేఖ్య నీకు కనిపించిందా? లేదమ్మా, రాత్రి నుంచి మేము వెతుకుతున్నా అలేఖ్యమ్మ గారు ఎక్కడున్నారో కనిపించలేదమ్మా. సరే రమణయ్య, రోడ్ నెంబర్ 12లో అలేఖ్య గారి కారు బ్రేక్ డౌన్ అయింది. నువ్వు ఒక మెకానిక్ని తీసుకెళ్లి ఆ కార్ని రిపేర్ చేయించి ఇంటికి తీసుకువెళ్ళు. అలాగే బాబు. సరే, మీరు వెళ్ళి అలేఖ్య గారిని వెతకండి. అలాగే బాబు.
ఏంటి సిద్ధు కారికడాపా? ఏంటి అనుష గారు, శ్రీకర్ గారు ఇలా తాగటం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. ఒకవేళ అలికి గారి గురించి నిజం తెలిసిందేమో. అదే నాకు అర్థం కావట్లేదు. సరే అనుష్ గారు, ముందు శ్రీకర్ గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం, పదండి. కొడుకు నాకు కావాలి. ఇంకెప్పుడు వాడిని వదిలిపెట్టను, వాడిని వదిలిపెట్టను. నాకు నా బిడ్డ కావాలి, నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ మిస్ అవ్వడానికి వీల్లేదు, వీల్లేదు. ఎలా జరిగిందంటారా? అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదు. వీడికి మొత్తం తెలిసిపోయింది సిద్ధు, అందుకే అది తట్టుకోలేక మందు తాగేశాడు. నన్ను భయపడినట్టే జరిగింది. చూడు ఎలా కలవరిస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. అనుష గారు, మీరేం బాధపడకండి, తప్పకుండా అలెక్కి గారు బాబు దొరుకుతారు. ప్లీజ్. నాకే అర్థం కాదు. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. శ్రీకర్, శ్రీకర్. మందెక్కువ తాగినట్టున్నారు, మత్తు దిగడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపు అలెక్కి గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో.
మనం బయటికి వెళ్ళి చూద్దాం. పదండి. భగవంతుడా, నా బాబు నేను పెట్టిన చోట్లోనే ఉండేటట్టు చూడు. వాచ్మ్యాన్ సార్ సార్, ఇక్కడ కారు ఉండాలి కదా, ఏది? ఉదయాన్నే అలేఖ్య మేడం గారు వచ్చి తీసుకెళ్లారు సార్. ఏంటి, అలేఖ్య వచ్చిందా? బాబుని తీసుకొచ్చిందా? అలేఖ్య గారు లోపలికి వెళ్ళడం నేను గమనించలేదు మేడం. తిరిగి వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళడం వల్ల కారులో బాబు ఉన్నాడో లేడో గమనించలేదు మేడం. యాడో లేకపోయావు. నిన్ను వాచ్మ్యాన్గా పెట్టుకునేందుకు? వాచ్ చేయడానికే కదా. బాబుతోనే వచ్చిందంటారా? వాడితోనే వచ్చుంటుందండి. ఫ్రెష్ అయ్యి వాడిని తీసుకుని ఏ గుడికో వెళ్ళుంటుంది. అలా అయితే టెన్షన్ లేదు. సరే, మీరేం వర్రీ అవ్వకండి. మన చేతిలో ఏమైనా ఉందా? అంతా అలేఖ్య చేతుల్లోనే ఉంది. ఆ ధనుంజయరావు నా కూతుర్ని మరీ గారాభంగా పెంచేశాడు. ఒక పెంకి పిల్లలా తయారు చేశాడు. దాంతో తన మాట చెల్లెలా చేసుకుంది. ఎవరిని నోరెత్తనివ్వదు, ఎక్కువ మాట్లాడనివ్వదు. ఛ!
సూర్య, నీకు ఈరోజు కాన్సన్ట్రేషన్ లేదు. అవును, లేదు. సూర్య, ఇతని పేరు డీకే నాయుడు, ప్రముఖ క్రిమినల్ లాయర్. లాయర్ గారు నీకు బెయిల్ వచ్చేలా చేయడానికి వచ్చారు. నేనెవరో మీకు తెలియదు. మీరు అడగకుండానే మీకు బెయిల్ ఎందుకు ఇప్పిస్తున్నాననే డౌట్ మీకు రావచ్చు. మీకు బెయిల్ వచ్చాక అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. కానీ నాకు ఇద్దరు ఉన్నారు. ఒకరు ది గ్రేట్ అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అలేఖ్య గారు, మరొకరు ది గ్రేట్ ఐఎస్ కంపెనీ ప్రొపరైటర్ ఐశ్వర్య గారు. ఎవరికైనా ఒక్కరుంటారు, నాకు ఇద్దరున్నారు. ఇద్దరు ఒకప్పుడు నన్ను అభిమానించిన వాళ్లే, ఇష్టపడ్డవాళ్లే. వీళ్ళిద్దరూ ఒకప్పుడు నా కోసం గంటలు గంటలు వెయిట్ చేసిన వాళ్లే. ఏమైందో ఏమో, ఇద్దరు భయంకరమైన శత్రువులుగా మారిపోయారు. అలేఖ్యదేవి గారు అనే నా భార్య నన్ను భర్తగా ఒప్పుకుంటూ మెళ్ళో మంగళసూత్రాలు ఉంచుకొని నన్ను ద్వేషిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఐశ్వర్యాదేవి గారు, ఆవిడకేమైందో ఏమో, డైరెక్ట్గా పోలీసులకు డబ్బులు ఇచ్చి నన్ను ఎన్కౌంటర్ చేయించాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇద్దరు ఖరీదైన మోస్ట్ పవర్ఫుల్ శత్రువులను పెట్టుకున్న నాకు బెయిల్ ఎలా వస్తుంది సార్? ఒకవేళ మీరు గట్టిగా ట్రై చేసినా సరే, దేవుడు కలిపిన అక్క చెల్లెళ్ళు. అదే సార్ ఐశ్వర్య అలేఖ్యలు, వాళ్ళు నాకు బెయిల్ రానివ్వరు. అవసరమైతే మిమ్మల్ని కూడా కొనేస్తారు. మీకు టైం వేస్ట్ సార్. ఒక్కరిని మించిన వాళ్ళు ఒకరుంటారు. మీకు బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది జడ్జ్. మీరేమీ ఆలోచించకుండా బెయిల్ పేపర్ల మీద సంతకాలు పెట్టండి. అండర్స్టాండ్?
ఇక మీ రిలీజ్ని ఎవరూ ఆపలేరు. మీరు కోర్టు మెట్లు ఎక్కకుండానే బెయిల్ వస్తుంది. బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండండి. జైలర్ గారు ఉంటాను. ఏంటి బాబా ఇదంతా నువ్వేరేం చేసిందేనా? ఒరేయ్, నేను కాదురా. నాకు తెలిసి నీ కేసు చాలా పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోయింది. నా బాబు ఎక్కడ? నా బాబు ఎక్కడ? నా బాబు అయ్యో నా బాబు నా బాబు నా బాబు ఎక్కడ? పడుకో అమ్మా, బాగా పడుకో. నిన్నేం డిస్టర్బ్ చేయను, ఓకేనా? ఇలానే బజ్జో, నువ్వు నిద్ర లేవగానే ఇది నీకు పట్టిస్తానే. బాగుంటది, చాలా బాగుంటది, ఓకేనా? చూడు, బాగుందా? దీన్ని పిచ్చోళ్ళారు ట్రైన్లో వదిలేసారు. మన ఇద్దరం కలిసి సాగేద్దామే, ఓకేనా? నువ్వు బాగా పడుకోమ్మా. నువ్వు నిద్ర లేచిన వెంటనే నీ కడుపు నిండా ఆ మామని తాగించాకే నేను తాగుతాను, సరేనా? భలే 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 భలే. లే బావా, 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 లే బావా, లే బావా. నేను తప్పు చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను. లే బావా, ప్లీజ్ బావా, లే బావా, ప్లీజ్ బావా, లేరా బావా, బావా, ప్లీజ్ బావా, నేను తప్పు చేశాను బావా. బావా లే బావా, బావా లే బావా, బావా నేను బావా అలాగే నేను తప్పు చేశాను. అయ్యో బాబా, బాబా లే, బాబా లే, బాబా. ఏమైందా లెక్క? ఏమైందా లెక్క? ఎందుకలా ఏడుస్తున్నా? లెక్క ఏమైందిరా? ఏమైంది? ఏమైందా లెక్క?
ఎందుకలా ఏడుస్తున్నా? చెప్పు, చెప్పరా? ఏమైంది అలేఖ్య? ఏమైందో చెప్పు. ఏమైంది అలేఖ్య? చెప్పు, ఏమైంది చెప్పు. నేను తప్పు చేశాను బావా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఏం చేసావే? ఏం చేసావు? అది 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 చెప్పు, ఏంటిది? బాబు 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 బాబుకేమైందే? బాబుకేమైంది చెప్పు. ఎంత పని చేసేవా లేఖ్య? సూర్య మీద కోపంతో బిడ్డను అలాగ చేస్తావా? ముందు పద, బాబుని ఎదుగుదాం రా. చాలా బాగుంటుంది. వాడికి వేస్తాను, వాడికి వేస్తాను. నేను తప్పు చేశాను బావా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను బావా. ప్లీజ్ అలేఖ్య, ఏడవకే. బాబు ఖచ్చితంగా దొరుకుతాడు. దొరుకుతాడన్నా, దొరుకుతాడు. ఏడవక అలేఖ్య, ఏడవకే. బాబు ఖచ్చితంగా దొరుకుతాడు. ఇదిగో కొంచెం మంచిలు తాగు, కొంచెం తాగు. బాబు నీకు మంచి చొక్కా దొరికింది. ఇది నీకు వేస్తానే. నువ్వు వేసుకోలో, నేను వేసుకోలో, నేను వేస్తానమ్మా. మంచి చొక్కా బాగుందా? బాబుకి స్పూన్ దొరికింది, బాబుకి దువ్వెన కూడా దొరికింది, బాబుకి కంచం కూడా దొరికింది. చేసిందంత చేస్తావు, తర్వాత నువ్వు ఏడుస్తావు, మమ్మల్ని ఏడిపిస్తావు. బాబు నీకు దువ్వెన కూడా దొరికింది, స్పూన్ దొరికింది, కంచం కూడా దొరికింది. ఒరే సూర్య, నోరు తెరవరా.
కంగ్రాట్స్ రా, నీకు బెయిల్ వచ్చేసింది. కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ కంగ్రాట్స్ సూర్య. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ మిగిలిన మొత్తం మిగతా ఖైదీలకు అలాగే పంచండి. సార్. బాయ్. ఒరేయ్, ఈరోజు సాయంత్రానికల్లా నీ ఆర్డర్ పేపర్స్ వచ్చేస్తాయి. వెంటనే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఈరోజు ఈవినింగ్ గాని రేపు మార్నింగ్ గాని నిన్ను బయటికి పంపించేస్తాం. బాబాయ్, ఒక పక్క మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగా ఉన్నా నా కొడుకును చూడబోతున్నాననే ఆనందంతో నా గుండె నిండిపోతుంది బాబాయ్. అవును బాబాయ్, మనం ఎన్నాళ్ళు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలు పోసిన పన్నీర్ అయిపోయాయి. ఆయన ఇలా వచ్చి సంతకాలు పెట్టించుకుని వెళ్ళాడో లేదో అలా బెయిల్ వచ్చేసింది. నాకు బెయిల్ రావటం ఇంత స్పీడా? ఒరేయ్, పైన పెద్ద ఆయన తలుచుకున్నాడు రా. పెద్ద ఆయన తలుచుకుంటే ఎంతసేపు రా? ఆయనకి నా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్. నీ ముఖంలో ఇంత ఆనందాన్ని నేనెప్పుడూ చూడలేదురా. నా కొడుకును చూడబోతున్నాను కదా బాబాయ్, నా కొడుకును చూడబోతున్నాను. నేను బయటికి వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చి చెప్పగానే వాడి మీద నాకు ఇంకా ప్రేమ పెరిగిపోయింది బాబాయ్. వాడిని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు ఎత్తేసుకుని ముద్దులు పెట్టుకుందామా అని నా మనసు తహతహలాడిపోతుంది బాబాయ్, నా మనసు తహతహలాడిపోతుంది.